పోతే మొత్తానికి ఈగర్లీ వెయిట్ చేసిన ఫైటర్ రిలీజ్ అవడం జరిగింది, చూడడం జరిగింది అండ్ రివ్యూ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. పోతే ఇక అప్కమింగ్ గా ఈ ఫైటర్ విషయంలోని ఏం జరగబోతుంది అంటే, ఈ ఫైటర్ అనేది జస్ట్ ఒక స్టాండ్ అలోన్ ఫిల్మా, లేదంటే రెగ్యులర్ గా ఒక యాక్షన్ ఫ్రాంచైజ్ లానే సిద్ధార్థ్ ఆనంద్ డిజైన్ చేశాడా లేదా అనేది చాలా మంది అడిగారు. ఫిల్మ్ యొక్క ఎండింగ్ లో చూపించిన దాని ప్రకారం కూడా మనకి అప్కమింగ్ గా ఏం ప్లాన్ చేశారో క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చెప్పాలంటే ఫైటర్ అనేది ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ కాదు, ఇది ఒక ఫ్రాంచైజ్ గానే డిజైన్ చేసుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఎప్పుడో దీన్ని ఒక ఫ్రాంచైజ్ గా, పెద్దగా ఒక ప్రెస్టీజియస్ గా, ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అండ్ ఈ ఫిల్మ్ ని టాప్ గన్ మ్యావరిక్ రిలీజ్ కి ముందుగానే ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. చాలా వరకు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నట్టు డెవలప్ చేశారు. అందువల్లనే వీళ్ళు వైఆర్ఎఫ్ తో కాకుండా సిద్ధార్థ్ ఆనంద్ తన ఓన్ బ్యానర్ మార్ఫ్లిక్స్ తో కలిసి ఫిల్మ్ ని డిజైన్ చేశారు అండ్ వీకమ్ 18 స్టూడియోస్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయించుకున్నారు. అవును, మార్ఫ్లిక్స్ అనేది సిద్ధార్థ్ ఆనంద్ ఓన్ బ్యానరే. ఫిల్మ్ స్టార్టింగ్ లో కూడా ఆ ఇంట్రో అనేది కొద్దిగా స్పెషల్ గా డిజైన్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఎండింగ్ చెప్పే ముందు మీరైతే మాత్రం ఫిల్మ్ చూసి ఉండాలి, చూడకపోతే మాత్రం స్పాయిలర్ అవుతుంది. సింపుల్ గా అనుకున్నట్టే హ్యాపీ ఎండింగ్ అయితే జరిగిపోతుంది, మిషన్ అకాంప్లిష్డ్ అయిపోతుంది అండ్ ప్యాటీ అండ్ రాకీ అయితే ఇద్దరు కలిసిపోతారు. తిరిగి మళ్ళీ టీమ్ లో జాయిన్ అయిపోతాడు అండ్ వాళ్ళు స్టార్టింగ్ అనుకునే మిషన్ అనేది ఇది కాదనమాట, ఏదైనా రావచ్చు అని చెప్పి ఆ ప్లేస్ ని అండ్ ఈ టాప్ ఫైటర్స్ ని పిక్ చేసుకుని అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈ ఈవెంట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ ట్రైనింగ్ ని రీస్టార్ట్ చేస్తారు. సో ఇది ఎయిర్ ఫోర్స్ బేస్డ్ ఏరియల్ యాక్షన్ జోనరా కాబట్టి, ఒక ఫ్రాంచైజ్ లా డిజైన్ చేశారు కాబట్టి, టాప్ గన్ 1, 2 అండ్ అప్కమింగ్ గా టాప్ గన్ 3 కూడా రాబోతుంది కాబట్టి ఎయిర్ ఫోర్స్ అనేది ఎల్లప్పుడూ కూడా ప్రతి కంట్రీకి వర్క్ చేస్తూనే ఉంటుంది. సో అప్కమింగ్ గా రాబోయే థ్రెట్స్ ని వాళ్ళు ఎంత తెలివిగా ఈ మిషన్స్ గురించి ముందుగా ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఆ మిషన్స్ ని ఎలా అచీవ్ చేయగలుగుతారు అనే స్టోరీ మీద ఉంటుందన్నమాట. సో టాప్ గన్ మ్యావరిక్ దాంట్లో చాలా యూనిక్నెస్ ని అండ్ బిగ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ తోటి అలా అచీవ్ చేసినట్టు ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా ఇండియన్ సినిమాలో అలాంటి ఛాన్స్ ఉంది. టాప్ గన్ తో కంపేర్ చేస్తున్నాను ఎందుకంటే హాలీవుడ్ స్టైల్లోని ఆ స్టోరీని, ఆ జానరాని, ఈ టైప్ లో ఫ్రాంచైజెస్ వస్తాయి. బట్ మన వాళ్ళు మాత్రం పార్ట్ 2 ఎందుకు బ్రో, పార్ట్ 1 చూసేసాం కదా అనుకుంటారు. కానీ పార్ట్ లో ఖచ్చితంగా ఒక యూనిక్ స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తే టేకింగ్ పరంగా ఖచ్చితంగా సిద్ధార్థ్ ఆనంద్ సీక్వెల్ లోని స్కేల్ ని పెంచుతారు. దాంతో పాటు క్వాలిటీ కూడా ఇదే రేంజ్ లో మెయింటైన్ చేయాలి. సో టైగర్ వర్సెస్ పఠాన్ తర్వాత డైరెక్ట్ గా సిద్ధార్థ్ ఆనంద్ ఇక ఫైటర్ 2 మీద వర్క్ చేస్తారనమాట. సో దీన్ని ఒక ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేసుకున్నారు మార్ఫ్లిక్స్ తో కాబట్టి ఇది ఒక సెపరేట్ యూనివర్స్ కాదు, జస్ట్ ఒక ఫ్రాంచైజ్ మాత్రమే. లైక్ స్క్వాడ్రన్ లీడర్ షంషీర్ పఠానియా క్యారెక్టర్ ఏ విధంగా జర్నీ కంటిన్యూ అవుతుంది లైక్ మ్యావరిక్ లాగా, సో ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. బట్ నెక్స్ట్ మాత్రం ఈ పుల్వామా అటాక్స్ లాగా రియల్ ఇన్సిడెంట్స్ ని, లేదంటే పేట్రియాటిక్ గా ఇండో పాక్ వార్ ని అవసరం లేకుండా ఫ్యూచర్ గా అప్కమింగ్ గా ఫ్యూచర్ జనరేషన్ ఫైటర్ పైలట్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి అనమాట. వాళ్ళతో ఫైట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి హై లెవెల్ ప్లాట్ స్కేల్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంతకు మించి పెరుగుతుంది ఫ్రాంచైజ్ లోని స్కేల్ కూడా. ఇండియా కంట్రీ అంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏంటి అని చెప్పి షాక్ అవ్వకండి. ఒకవేళ 2021 లో టాప్ గన్ మ్యావరిక్ కన్నా ఈ ఫిల్మ్ ముందుగా వచ్చుంటే మనం షాక్ అయ్యేవాళ్ళం కదా, ఒక ఏరియల్ యాక్షన్ జానర్ తీసుకున్నారని చెప్పి. సో సేమ్ అదే విధంగా ఫిక్షనల్ ప్లాట్ కాబట్టి ఆ రేంజ్ అడ్వాన్స్డ్ క్వాలిటీని పెట్టుకోవడంలో మాత్రం తప్పే లేదు. జస్ట్ 250 crores బడ్జెట్ లోనే ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ విజువల్స్ ని అందించారు కాబట్టి నెక్స్ట్ ఇంకా పెంచుకోవచ్చు బడ్జెట్ ని, క్వాలిటీని. సో చూద్దాం మరి అప్కమింగ్ గా ఏ టైప్ ఫిల్మ్స్ ని, ఏ టైప్ కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటారు ఈ ఫ్రాంచైజ్ లో. సో ప్రస్తుతానికి అయితే సిద్ధార్థ్ ఆనంద్ కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా టైగర్ వర్సెస్ పఠాన్ అయితే తీయబోతున్నారు. సో అంతకన్నా బిగ్గెస్ట్ గా ఒకవేళ ఫైటర్ 2 ని ప్లాన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. అఫ్ కోర్స్ వైఆర్ఎఫ్ స్పై పరంగా, ఆ సోర్స్ పరంగా కష్టమే అనుకోండి, బట్ ఆయన ట్రై చేయొచ్చు మోస్ట్ ప్రెస్టీజియస్ గా పార్ట్ 2 ని. సో మరి చూద్దాం. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఈ ఫైటర్ అప్కమింగ్ ఫ్రాంచైజ్ గురించి, ఎండింగ్ గురించి అండ్ వాళ్ళ ప్లానింగ్స్ గురించి.